నేనొక విషయం చెప్తా. నువ్వు నమ్మకపోవచ్చు. కానీ ఇది నాకు జరిగింది. నిజంగా జరిగింది. హాస్టల్‌లో ఉన్నప్పుడు ఒకరోజు టైమ్ పాస్ కోసం కారిడార్‌లో వీడియో తీశాను. అప్పటికి అది జస్ట్ నార్మల్ వీడియో అనిపించింది. కానీ నెక్స్ట్ డే మార్నింగ్ ఆ వీడియో ఓపెన్ చేసినప్పుడు నేను రికార్డ్ చేయని ఒక విషయం అందులో కనిపించింది. భయపడి వెంటనే డిలీట్ చేసేసా. కానీ అదే రోజు రాత్రి 2:11 ఆ వీడియో మళ్ళీ నా ఫోన్‌లోకి వచ్చేసింది. అస్సలు అక్కడి నుంచే అస్సలైన ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది. ఏంటి ఈ అమ్మాయి ఏం చెప్తుంది అని అర్థం కావట్లేదా మీకు? సరే. ఇది నా ఫ్రెండ్ నాకు చెప్పాడు. అది తన పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తేనే బావుంటదని తను మీకు చెప్తున్నట్టు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సరేనా? స్టోరీలోకి వెళ్ళిపోదాం. స్టోరీలోకి వెళ్ళే ముందు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. ఈ విషయం నేను ఇప్పటికీ ఎవ్వరికీ పూర్తిగా చెప్పలేదు. నువ్వు నమ్ముతావో లేదో కూడా నాకు తెలీదు. కానీ ఈ వీడియో ఇంకా నా దగ్గరుంది. ఇది జరిగినది నేను హాస్టల్‌లో ఉన్నప్పుడు ఫైనల్ ఇయర్‌లో. మేము నలుగురం ఫ్రెండ్స్ ఒక ఓల్డ్ ప్రైవేట్ హాస్టల్‌లో ఉండేవాళ్ళం. రూమ్ నంబర్ 217. హాస్టల్ చాలా ఓల్డ్ బిల్డింగ్. వైఫై కూడా చాలా వీక్‌గా ఉంటుంది. నైట్ టైమ్ కారిడార్‌లో ఆల్మోస్ట్ చాలా చీకటిగా ఉంటుంది. మొదటి రోజు నుంచే అక్కడ ఒక స్ట్రాంగ్ రూల్ ఉంది. వార్డెన్ చెప్పాడు. రాత్రి 2 తర్వాత కారిడార్‌లోకి బయటికి అస్సలు రావద్దు అని. మేమంతా నవ్వుకున్నాం. రోజు బోర్‌గా ఉందని కారిడార్‌లో వీడియో షూట్ చేశాను. జస్ట్ వ్లాగ్ టైపే. నథింగ్ స్పెషల్. నైట్ 1:30 అయింది. ఎంప్టీ కారిడార్. ఏమీ లేదు కూడా. వీడియో రికార్డ్ చేసి రూమ్‌కి వచ్చి మళ్ళీ పడుకున్నాను. మార్నింగ్ లేచి వీడియో ఓపెన్ చేశాను. మొదటి 10 సెకండ్స్ కూడా నార్మల్‌గానే ఉంది. ఆ తర్వాత కెమెరా స్లోగా కారిడార్ చివరికి జూమ్ అయింది. నేనసలు జూమ్ చేయలేదు. వీడియో ఆటోమేటిక్‌గా మూవ్ అవుతుంది. కారిడార్ ఎండ్‌లో ఒక డోర్ సగం ఓపెన్ చేసుంది. అదే రూమ్ నంబర్ 13. ఆ రూమ్ లాక్‌లో ఉంది. కొన్ని మంత్స్ నుంచి వీడియోలో డోర్ స్లోలీ ఓపెన్ అయ్యి ఉంది. అక్కడ ఎవరో నిల్చున్నారు. చాలా పొడుగ్గా ఉన్న షాడో. నేను షూట్ చేసినప్పుడు అక్కడ ఎవ్వరూ లేరు. నాకు వెంటనే భయం వేసి డిలీట్ చేశాను. ఎడిటింగ్‌లో ఏదైనా తప్పు అనుకున్నాను. నైట్ ఫోన్ గ్యాలరీ ఓపెన్ చేశాను. డిలీటెడ్ ఫోల్డర్‌లో కూడా లేదు. రిలీఫ్ అయిపోయాను కూడా నాకు. కానీ ఆ రోజు అర్ధరాత్రి 2:11 ఫోన్‌లో ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఫైల్ నేమ్ కనిపించింది. రిటర్న్ అవుతున్నట్టు. నా చేతులు చల్లగా అయిపోయాయి. నేను డౌన్‌లోడ్ చేయలేదు. హ్మ్. కానీ నేను భయంగానే ఓపెన్ చేశాను. ఈసారి కెమెరా యాంగిల్ డిఫరెంట్‌గా ఉంది. ఇది కారిడార్ కాదు. నా రూమ్ డోర్ బయట నుంచి షూట్ చేసిన వీడియో. డోర్ లోపల నేను పడుకొని ఉన్నాను. అంటే ఎవరో బయట నిల్చొని షూట్ చేశారు. వీడియో స్లోలీ డోర్ దగ్గరికి వచ్చింది. హ్యాండిల్ మూవ్ అయింది. డోర్ ఓపెన్ అయింది. వీడియో సడన్‌లీ క్లోజ్డ్. నెక్స్ట్ డే వార్డెన్‌ని అడిగాం. అతను ఫస్ట్ డేని చేసి చెప్పాడు. తర్వాత ఏం చెప్పాడంటే రూమ్ నంబర్ 13లో ముందు ఒక స్టూడెంట్ ఉండేవాడు. వీడియో ఎడిటింగ్ చేసే అబ్బాయి. రాత్రులు కారిడార్ షూట్ చేసేవాడు. సడన్‌గా మిస్సింగ్ అయ్యాడు. లాస్ట్ ఫుటేజ్‌లో అతని కెమెరా వైపు చూస్తూ చెప్పాడు. ఇది రికార్డ్ అవుతుంది. కానీ నేను ఒక్కడిని కాదు. ఆ తర్వాత అతను కనిపించలేదు. ఆ వీడియోకి అర్థం ఏంటన్నది కూడా మాకెవ్వరికి అర్థం కాలేదని వార్డెన్ చెప్పాడు. మేము వెంటనే డిసైడ్ అయ్యి హాస్టల్ చేంజ్ చేసేసాము. లాస్ట్ నైట్ ఎగ్జాక్ట్‌లీ 2:11కి ఫోన్ కెమెరా ఆటోమేటిక్‌గా ఆన్ అయ్యింది. ఫ్రంట్ కెమెరా. స్క్రీన్‌లో నేను, నా వెనకాల రూమ్ కార్నర్‌లో
ఒక అబ్బాయి నిల్చున్నాడు. ఫేస్ అయితే బ్లర్‌గా ఉంది. కానీ ఐస్ డైరెక్ట్‌గా కెమెరా వైపు చూస్తున్నాయి. ఫోన్ స్పీకర్ నుంచి వాయిస్ వచ్చింది. ఇప్పుడు నువ్వే రికార్డ్ చేస్తున్నావు. స్క్రీన్ బ్లాక్ అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ హాస్టల్‌ని వదిలేసి వచ్చేసాము. అన్నీ నార్మల్ అయ్యాయి. కానీ కొన్ని రోజుల క్రితం గూగుల్ ఫోటోస్ మెమరీ నోటిఫికేషన్ వచ్చింది. 1 ఇయర్ ఎగో అది ఓపెన్ చేశాను. అది సేమ్ వీడియో. కానీ ఈసారి కెమెరా చివర్లో ఆ షాడో దగ్గర ఇంకొక షాడో ఉంది. హైట్, పర్సనాలిటీ చూస్తుంటే సేమ్ నాలానే ఉంది. అంటే ఆ రోజు నుంచి ఆ నీడ నన్ను వెంటాడుతుందా? నేను వీడియో తీసిన ప్రతి చోట ఏదో ఒకటి నాతో వస్తూ ఉంటుందా? అస్సలు నాకేం అర్థం కాలేదు. అందుకే మొత్తం అంతా నీకు చెప్తున్నాను, సీరియస్‌గా చెప్తావని నిన్ను అడుగుతున్నాను. తను నాకు చెప్పాడు. మీరే చెప్పండి. అది నీడా? లేదంటే తనని నీడలా వెంటాడుతున్న ఇంకేదైనా శక్తా? నాకైతే తెలీదు. కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి.